సమయానికి చేరుకుంటామో లేదో. ఏంటి ఈ కారు కూడా ఒక విధంగా వెళ్తుంది. ఛే, స్టార్ట్ అవ్వు, స్టార్ట్ అవ్వు. షిట్. ఈ కార్ ఏంటి ఇలా ఆగిపోయింది. యూనివర్సిటీకి వేరే వెళ్ళాలి, టైం అవుతా ఉంది. ఛే, ఈరోజే ఇలా జరగాల. నా కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తుంటారు. తమ్ముడు, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ ఏదైనా ఉందా? ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు సార్, చాలా లాంగ్ వెళ్ళాలి. ఇక్కడైతే ఒక బైక్ మెకానిక్ అయితే ఉన్నారు, దగ్గరలో అయితే అక్కడ చేస్తారు సార్. ఈ దరిదాపుల్లో ఎక్కడ మెకానిక్ షాప్ కూడా లేనట్టుంది. బా, అక్కడేదో ఇల్లు ఉన్నట్టుంది. అక్కడికి వెళ్ళి ఏదైనా సహాయం అడుగుదాం. కొంచెంసేపు ఇక్కడ ఎక్కడైనా రెస్ట్ తీసుకొని వెళ్దాము. చాలా నీరసంగా ఉంది. మెడిసిన్ వేరే తెచ్చాను, ఏమవుతుందో అది. ఇక్కడ ఎవరు లేనట్టున్నారే. ఎంత మంచి ఎవరు అతను? వెళ్ళి అడుగుదాం. సార్, ఎవరు సార్ మీరు? ఏంటి సార్ డల్గా ఉన్నారు? ఎందుకు సార్ ఇక్కడ కూర్చొని ఉన్నారు? నేను దూర ప్రాంతానికి వెళ్ళాలి. నా కారు వేరే రిపేర్ అయింది. కారా? మొదటిసారి సార్ ఇక్కడ కారు రావడం. నీళ్ళేమన్నా తాగుతారు సార్ మీరు? నా ఫోన్ పనిచేయడం లేదు, సిగ్నల్ లేకుండా. మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉందా? లేదు సార్. సార్, మీకు ఏదైనా కావాలని చెప్పండి సార్, తెస్తాను. సరే సార్. ఫ్లైట్ మిస్ అయింది, కారు రిపేర్ అయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడు ఇలా జరగలేదే. ఛా, మెడిసిన్ వేరే కారులో తెచ్చాను, అది ఏమైపోతుందో ఏంటో. నా ఫోను ఈ ఏరియాలో పనిచేయటం లేదు. ఏం జరుగుతుంది? సార్, మీరెవరో నాకు తెలీదు, కానీ నాతో వచ్చి ప్రార్థన చేయండి సార్. యేసయ్య మన ప్రార్థన వింటాడు సార్, మీ సమస్యను తీరుస్తాడు సార్. రండి సార్ ఒక్కసారి. ఏంటి ఈ కాలంలో ప్రార్థన ఏంటి? నేనే టెన్షన్గా ఉన్నానంటే దేవుడి దగ్గర రావమంటున్నారు. ఏం ప్రార్థన ఆలకిస్తాడు? వెళ్ళి పని చూసుకోపో, వెళ్ళు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోపో. దేవుడు లేడు, ఏమి లేడు, వెళ్ళు. ఈ కాలంలో కూడా దేవుడు దెయ్యం అంటూ, ఛ, వీళ్ళు మారరు అసలు. ఈయన ఏదో సమస్యలో ఉన్నాడు, ఈయన కోసం ప్రార్థన చేద్దాం. ఏం సమస్య ఏంటో. ఏంటి ఏడుపు వినిపిస్తుంది? ఏం చేస్తున్నారు ఈయన లోపల? ఏం చేస్తున్నాడు ఈయన? ఎవరు అబ్బాయి? ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు ఆయన? ఏంటో వీళ్ళ భక్తి, ఛ. ఏంటి, మీ దేవుడు మీ ప్రార్థన విన్నాడా? ఏమయ్యా పిచ్చోల్లాగున్నావు? అవును, నీ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? సార్, మా అబ్బాయి సార్. సార్, చిన్నప్పుడే క్యాన్సర్ వచ్చింది సార్. సార్, ఇక్కడున్న డాక్టర్ దగ్గర వెళ్ళాను సార్, ఎవరి వల్ల కాలేదు సార్. సార్, ఆయన ఎవరో సిటీలో ఉంటారంట సార్, పెద్ద డాక్టర్ అంట సార్.
డాక్టర్ ప్రవీణ్ అంటారు సార్. సార్ మాకు అంత స్తోమత కూడా లేదు సార్. సార్ అక్కడ వెళ్ళాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది సార్. సార్ ఒక పూట కూడా సరిగ్గా అన్నం తినలే పరిస్థితి సార్. మేము ఎలా వెళ్తాం సార్? కానీ నాకు ఒకటి తెలుసు సార్, నేను ప్రార్థన చేస్తే నా యేసయ్య వింటాడు సార్. ఆయన దగ్గరికి ఎలాగైనా నన్ను వెళ్ళనిస్తాడు సార్ దేవుడు. అందుకే సార్ నేను ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రార్థన వృధా కాలేదు. ఫ్లైట్ మిస్ అయ్యింది, నా కారు రిపేర్ అయ్యింది, కారణం నీ ప్రార్థనే. ఇంతకీ నేనెవరో నీకు చెప్పలేదు కదా. నువ్వు చెప్తున్న ఆ ఫేమస్ డాక్టర్ని నేనే, డాక్టర్ ప్రవీణ్ని నేనే, ఆ క్యాన్సర్ డాక్టర్ని నేనే. ఆ దేవుడే ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ మెడిసిన్ వృధా అయిపోతుంది అనుకున్నాను, కానీ దేవుడు నీ కోసం తెప్పించాడు ఇక్కడికి. ఇప్పుడు తెలుసుకున్నాను నేను, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. రా, వైద్యం చేద్దాం రా. సార్ రండి సార్. నా కోసం ప్రార్థన చేస్తావా?